మైలవరం నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయా సమస్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ జీ కొండూరు నుంచి గంగినేని వరకు రహదారి అభివృద్ధి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏపీలను కలిపే ఈ ప్రధాన రహదారి అభివృద్ధికి 40 కోట్ల ఎన్డీపీ నిధులు మంజూరు అయ్యాయని, దాదాపు 80% పనులు కూడా పూర్తి అయినట్లు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తి అయ్యేందుకు ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ మార్చాల్సి ఉందన్నారు. త్రాగునీటి పైప్ లైన్ మార్పు చేసే క్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఆర్&బి శాఖల మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో రహదారి అభివృద్ధి నిలిచిందన్నారు. దీన్ని పరిష్కరించాలని అన్నారు. అలాగే హవేలీ ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై శాశ్వత ప్రతిపాదికన వంతె నిర్మించాల్సి ఉందన్నారు. ఇక కందులపాడు నుంచి గణపవరం, అక్కడి నుంచి విజయవాడ విస్సన్నపేట రహదారి అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. దీని అభివృద్ధికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసెంబ్లీలో పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో 2014-19 అప్పటి ప్రభుత్వంలో ఎన్డీపీ నిధుల నుంచి 40 కోట్లు కేటాయించి తెలంగాణ సరిహద్దు నుంచి మండల కేంద్రం ద్వారా విజయవాడ వరకు వెళ్లే ఒక రహదారి ఏడీపీ నిధుల్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రభుత్వం చివరి దశలో పనులు ప్రారంభించి ఇటు తర్వాత 19 నుంచి 24 తర్వాత ఆ పనులు ఆపేయడం జరిగింది అధ్యక్ష. సరే, మళ్ళా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభించి దాదాపుగా 30 కోట్ల పైసలకు పనులు పూర్తి చేయటం, కానీ చివరిలో కొద్దిగా దూరం పని ఆగిపోయింది. అక్కడ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ మార్చవలసిన అవసరం ఉంది. దానికి 6 కోట్ల ఎస్టిమేషన్ అయింది అధ్యక్ష. సరే, వర్క్లో ఆ అమౌంట్ ఇంక్లూడ్ అయ్యింది. కానీ దురదృష్టవశాత్తు పెళ్లి ముందా పిచ్చి ముందా అని వీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వర్క్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆర్ఎండ్బి వాళ్ళు కాదు, ముందు డబ్బులు ఇస్తేనే మేము చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రకంగా పని ఆగిపోయి 15% ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే హెచ్ముత్యాలంపాడు అని చెప్పి ఒక విలేజ్ ఉంది ఇదే దారిలో. అక్కడ విజయవాడ మీదుగా వెళ్లే ట్రాఫిక్ ప్రభుత్వం వెళ్లకుండా నిషేధించింది కాబట్టి మా నియోజకవర్గంలో నుంచి పల్లెల్లో నుంచి వెళ్తా ఉంటే 70వ దశకంలో నిర్మించిన బ్రిడ్జి, ఆ గ్రామం దగ్గర బుడమేరు మీద నిర్మించిన బ్రిడ్జి 2020వ సంవత్సరంలో కూలిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికీ పలు దఫాలుగా ప్రభుత్వానికి అప్పటి నుంచి 22 నుంచి కూడా ప్రతిపాదన పంపిస్తా ఉన్నా. 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకి నిర్మాణం ఏవో ఎగబాకింది, కానీ ఈ రోజుకి శాంక్షన్ రాలేదు. దీనివల్ల చాలా అవస్థలు పడతా ఉన్నారు. మండలంలో అటు గ్రామాలు ఇటు గ్రామాల ప్రజలు అటు వెళ్ళటానికి వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా నిర్మించిన సప్తా మీద కూడా నీళ్లు వెళ్తా ఉన్నందువల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాగే కందులపాడు నుంచి గణపవరం అడ్డ రోడ్డు వరకు 6 కోట్లు, అక్కడి నుంచి మధులపురం వరకు 8 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మనం మాట్లాడేద్దాం అనుకుంటే ఈ లోపల ఆయన ఎక్కువ మంది సభ్యులు ఆర్ఎండ్బి మీద అడిగేటప్పటికి అందరం ఒక్కరోజు ఒత్తిడి చేయడం ఇబ్బంది అని చెప్పి ఆ పూట అడగలేదు అధ్యక్ష. దయచేసి తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వానికి ఈ నిధులు కేటాయించి ప్రజలకి రోడ్ల మీద వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అధ్యక్ష. దయచేసి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కోరుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్ష. జ్యోతిల్ నెహ్రూ గారు 1 నిమిషమే సమయం అడిగారు. ధన్యవాదాలు.